మీకు కేరళలోని ఒక చిన్న ఎకో ఫ్రెండ్లీ పార్క్ని అలానే వ్యూ పాయింట్ని చూపిస్తాను. ఎలా ఉందో మీరు కూడా చూసేయండి. వెల్కమ్ టు నేచర్ మజ్లీ. నేను మీ వరలక్ష్మిని. మేము కేరళ వచ్చాం కదా రీసెంట్గా. సో అక్కడ మేము ఒక చిన్న ఎకో ఫ్రెండ్లీ పార్క్కి వెళ్ళాము. ఈ పార్క్ అంతా కూడా టైర్స్తో థీమ్ క్రియేట్ చేశారు. దానికి మేము వెళ్ళడానికి మేమున్న ప్లేస్ నుంచి పెరింతనమన వరకు బస్లో వెళ్ళాము. బస్లో నుంచి అక్కడి నుంచి ఆటో తీసుకొని మేము ఆ పార్క్ దగ్గరికి వెళ్ళాము. ఈ ప్లేస్ వచ్చేసరికి కొడికుత్తెమలై పార్క్ అంటారు. చిల్డ్రన్ పార్క్ అనమాట ఇది మనకి పెరింతనమన దగ్గర మలప్పురం డిస్టిక్లో ఉంటుంది. సో ఇది రైనీ సీజన్లో కానీ మనకి వింటర్ సీజన్లో అయితే కనుక ఇక్కడ వ్యూ చాలా బాగుంటుంది. అన్ఫార్చునేట్లీ మేము సమ్మర్లో వచ్చాం కాబట్టి కొంచెం మాకైతే చాలా వేడి అనిపించి వెంటనే రిటర్న్ అయిపోయాం. బట్ వ్యూ అది చాలా బాగుంది అక్కడ నుంచి. అండ్ థీమ్ కూడా చాలా బాగుంది. మొత్తం వేస్ట్ టైర్స్ని రీయూజ్ చేసి ఆ పార్క్ని క్రియేట్ చేస్తున్నారు. మొత్తం టైర్ థీమ్తోనే క్రియేట్ చేస్తున్నారు ఆ పార్క్ని. అది స్టిల్ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. మీరు ఎలా ఉందో చూసేసేయండి. ఇక్కడ పాములాగా చూడండి ఎంత బాగా క్రియేట్ చేశారు. అలాగే బర్డ్స్ లాగా కూడా చేశారు. మొక్కలు పెంచారు. మంచి ఫ్లవర్ పాట్స్ లాగా కట్ చేసి చాలా బాగా చేశారు. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది. ఇంకా మేము ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వెళ్తే ఇంకా బాగుండేది. మేము ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాం కాబట్టి కొంచెం వ్యూ అంత బాగా కనిపించట్లేదు. ఎర్లీ మార్నింగ్ అయితే చాలా బాగుంటుంది. సో వీలైతే మార్నింగే వెళ్ళండి. అండ్ ఇది కాకుండా ఇక్కడ దగ్గరలోనే పెరింతనమన అని వ్యూ పాయింట్ ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుందంట. మేమైతే విజిట్ చేయలేదు, బాగా వేడిగా ఉండేసరికి ఇక్కడి వరకు వెళ్ళి మేము బ్యాక్ వెళ్ళిపోయాం అనమాట. చూడండి, ఇది బర్డ్లా కూడా ఎంత బాగా చేశారు. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం తప్పకుండా నేచర్ మజ్లీని ఫాలో అవ్వండి. ఈ నెక్స్ట్ 2 వీక్స్ కూడా కేరళ వీడియోస్ వస్తాయి. సో కీప్ వాచింగ్ నేచర్ మజ్లీ. థ్యాంక్ యూ. బాయ్.